Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్, అలాగే న్యాచురల్ సైన్సెస్ కూడా. సో మన ఇంట్లో, మన పక్కింట్లోనూ, మన రిలేటివ్స్లో తెలిసిన వాళ్ళలో బాగా తాగడం వల్ల లివర్ పాడైపోవడం, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇంకా ఒక 10 ఇయర్స్ బ్యాక్ వెళ్తూ ఉంటారనమాట. అందరి లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది. మరి ఈ తాగి తాగి పాడైపోయిన లివర్ కోసం లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. దీనికోసం మన ఆయుర్వేదంలో ఎలాంటి ఆయుర్వేద వైద్యం ఉంది, ఈరోజు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో ఎంత చెప్పినా ఏజ్లో ఉన్నప్పుడు నాకేం కాదు అని డ్రింక్ చేస్తూ ఉంటారు. ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసరికి అరే నేను అప్పుడు అలా చేయకుండా ఉంటే బాగుండేదే, ఇప్పుడు నేను ఇలా ఇలా ఈ సిచ్యువేషన్స్లో ఉన్నాను అనుకుంటారు. మరి ఆ డ్యామేజ్డ్ లివర్కి మనం ఏదైనా సెట్ చేయగలమా? ఆ ఏజ్లో, అట్ ద ఏజ్ ఆఫ్ 40, 45, 50 అప్పుడు దాన్ని అసలు సెట్ చేయడం ఎలాగా? చూడండి, లివర్ అంటే 90% క్రానిక్ డిసీజెస్కి లివర్ రూట్ కాస్ అనమాట. అవును. అంటే లైక్ షుగర్ ఇవి కూడా కదా. వాట్ ఎవర్ అన్ని క్రానిక్ డిసీజ్కి ఫస్ట్ ఆర్గన్ లివర్ డ్యామేజ్ అయితేనే వస్తుంది. ఒక లివర్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మీరు ఆల్కహాల్ ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు చాలా మంది లివర్ పాడు చేసుకుంటారు. వాళ్ళు చూడండి, ఆల్కహాల్ తీసుకుంటారు, స్పైసీ ఫుడ్ తింటారు. స్టఫ్కు చూడండి, ఆల్కహాల్ తీసుకునే టైంలో స్పైసీ ఫుడ్ తింటారు, మంచి చికెన్, నాన్ వెజ్ ఎక్కువ తింటారు. ఆల్కహాలే పాయిజన్, దాంతోపాటు తినే ఫుడ్ ఇంకా పాయిజన్. దాంతోపాటు మంచిగా ఏదైనా పుల్లగా ఏదైనా తిన్నారనుకోండి, పులుపు తింటే కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది. ఇట్లా ప్రధానంగా చూస్తే ఆయిల్ ఫుడ్, ఫ్రైస్ ఇవి తినడం వల్ల ఏమవుతుందంటే నార్మల్గా తీసుకునే దానికన్నా ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల చిన్న వయసులో నర్వస్ సిస్టమ్ అనేటివి ఇన్బ్యాలెన్స్ వస్తుంది. 20-30 ఇయర్స్లో నర్వస్ సిస్టమ్ కంప్లీట్గా డ్యామేజ్. చిన్న వయసులోనే సంసారానికి పనికి రాకుండా పోయే యూత్ చాలా మంది ఉన్నారు. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేను పెళ్లి చేసుకుంటే నేను సంసారానికి పనికి వస్తానా అన్న క్వశ్చన్ మార్క్సే వస్తున్నాయి చాలా మందికి ఇప్పుడున్న దాంట్లో. ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయి మానేద్దాం అంటే కూడా వాళ్ళ మెంటల్ స్టేటస్ అనేది కూడా ఇన్బ్యాలెన్స్ అయిపోయి మానలేక దానికి బానిస అయిపోయి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ ఒకటే అండి, ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా కొన్ని మెడిసిన్స్ ఎలా ఉంటాయనంటే అండి, ఎగ్జాంపుల్ ఒక పునర్నవ అనేది ఒక మెడిసిన్ ఉంటుంది. కంప్లీట్ పాడైపోయిన కంప్లీట్ లివర్ కూడా మళ్ళీ రీజనరేట్ అయ్యే ఆ యొక్క పునర్నవ అనే ఒక మెడిసిన్ ద్వారా కంప్లీట్ రీజనరేట్ చేయొచ్చు లివర్ని. కాబట్టి అలా డీటాక్స్ చేయడం వల్ల లివర్ కంప్లీట్గా మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తుంది. ఆల్కహాల్ కొంతమంది మానేసేదానికి నేను స్వయంగా కొన్ని అంటే మా పాత పద్ధతుల్లో చేసే పద్ధతి ఒకటి ఉందండి. ఈ ఆముదం యొక్క ఆకులు, ఈ ఆముదం చెట్లు ఉంటాయి, కొన్ని ఆముదం చెట్ల లేత చిగురుల ఆకుల రసాన్ని తీసేసి నాసల్ డ్రాప్స్లో వేయడం వల్ల లివర్ కంప్లీట్గా నార్మల్ అవుతుంది. నార్మల్ అవ్వడమే కాకుండా ఆల్కహాల్ నుంచి బయటపడే వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం అండి. ఇది అంటే ఆల్కహాల్ మానేయాలనుకునే వాళ్ళు నేను ఈ ప్రాసెస్ చేయడం వల్ల చాలా మంది మానేసిన వాళ్ళు ఉన్నారు. అంటే చాలా మంది అనుకుంటారు, అసలు ఆల్కహాల్ మానేయలేకపోతున్నా, నేను ఎలా మానేయాలి నాకు తెలియట్లేదు, నాకు సోర్స్ దొరకట్లేదు అని అంటారు చాలా మంది. చిన్న రెమెడీస్ తోటి కూడా ఆల్కహాల్ని మాన్పియొచ్చు అనమాట. వాళ్ళని మళ్ళీ నార్మల్ పొజిషన్కి తీసుకురావచ్చు. వాళ్ళ మెంటల్ కండిషన్ని, వాళ్ళ హెల్త్ని రిలేటెడ్కి సంబంధించిన వాళ్ళ ఎమోషన్స్ని కూడా నార్మల్ పొజిషన్కి తీసుకురావచ్చు. ఇలా ఆముదం నుంచి వచ్చే చిగుర్లని, ఆకుల యొక్క చిగుర్లని మనం నాసల్ డ్రాప్స్లో వేయడం వల్ల లివర్ అనేది కంప్లీట్గా డీటాక్స్ అయ్యి లివర్ అనేది కంప్లీట్గా నార్మల్ అయిపోయి తాగుడికి బానిస అయిన వాళ్ళు కూడా దానికి దూరంగా ఉండి హ్యాపీగా నార్మల్ లైఫ్ని కూడా లీడ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలాంటి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయి. ఇంకా అంటే డిఫరెంట్ ఇప్పుడు షుగర్, బీపీ అనేది కూడా లివర్కి సంబంధించిన డిసీజే. బీపీ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది. వాళ్ళు చూస్తే జంక్ ఫుడ్ తినడం వల్లనో, నాన్ వెజ్ హెవీగా తినడం వల్లనో, లేకపోతే ఎక్కువ పులుపు తినడం వల్ల కూడా ఈ లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది. పులుపులో కూడా మళ్ళీ 2 డిఫరెన్షియేషన్స్ కదా. చింతపండు పులుపు వేరు, ఈ నిమ్మకాయ పులుపు, లెమన్తో వచ్చే పులుపు వేరు. కాబట్టి
ఈ చింతపండు చూడండి, మీరు 2 చింతపండు తీసుకొని ఒక రాగి చెంబుకి ఇట్లా తోమండి, ఎంత తెల్లగా అవుతుంది, అంత కోటింగ్ అంతా లేచిపోతుంది. అంటే చాలా మందికి డ్యూయోడినమ్ అంటే ఈ అన్నవాహికలో అక్కడక్కడ అల్సర్స్ లాగా పుండలాగా ఉంటుందన్నమాట. ఏం తిన్నా ఎడ కాలినట్టు ఉండడం, ఇవంతా కూడా లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్లనే వచ్చేవి. ఈ ఎక్కువ పులుపు తినడం వల్ల, ఎక్కువ స్పైసీ తినడం వల్లనే వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. వాటికి మన దగ్గర పిప్లి రసాయనం అని చెప్పేసి ఒక మెడిసిన్ ఉంటుంది. ఆ మెడిసిన్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కంప్లీట్గా ఎక్కడైతే డ్యూయోడినంలో ఉండే అల్సర్స్ కానివ్వండి, అంటే టంగ్ క్యాన్సర్తో నుంచి పట్టుకొని మొత్తం ఇంటెస్టైన్లో స్టమక్, ప్యాంక్రియాస్ ప్లస్ లివర్, గాల్ బ్లాడర్ ఇదంతా కూడా క్లీన్ అవుతుంది అనమాట. కొన్ని ఇలాంటి రెమెడీస్ ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన రెమెడీస్ వాడడం వల్ల లివర్ని కంప్లీట్గా నార్మల్ చేసుకోవచ్చు. లివర్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్లనే కోపం, చిరాక్ అనేది ఎక్కువ వస్తుంది. చిన్న పిల్లల్లో కూడా చూస్తే కొంతమంది చిరాక్ పడుతుంటారు పిల్లలు. వీళ్ళందరికీ జంక్ ఫుడ్ పెట్టి వాళ్ళ లివర్ని దెబ్బతీయడమే. డైజెషన్ సిస్టమ్ మొత్తం ఇన్బ్యాలెన్స్ అయిపోయి చిన్న వయసులోనే ఒబెసిటీ రావడం, చిన్న వయసులో లావు పెరిగిపోవడం. అంటే కొంతమంది ఇప్పుడు చూస్తే ఫ్యాటీ లివర్ అనేది కూడా 20-30 ఇయర్స్లోనే ఫ్యాటీ లివర్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ లివర్ సమస్యలే. ఇలాంటి వాళ్ళందరికీ కూడా మంచి ఆయుర్వేదంలో మంచి రెమెడీస్ ఉన్నాయన్నమాట. ఇలాంటి రెమెడీస్ వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా హ్యాపీగా నార్మల్గా వాళ్ళని హెల్త్ అనేది నార్మల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు ఓన్లీ తాగడం వల్లనే లివర్ పాడవుతుందా? ఇంకెలాంటి హ్యాబిట్స్ వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది? ఎక్కువ పులుపు తింటే కూడా, ఎక్కువ చింతపండు తింటే కూడా లివర్ పాడవుతుంది. ఎక్కువ స్పైసీ, ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినడం వల్ల కూడా పాడవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఒక డైజెషన్ సిస్టమ్ బాగాలేనప్పుడు ఇంకా దాంట్లో యాసిడ్స్ ఫామ్ అయ్యే ఫుడ్ తినడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ జీర్ణం అనేది అవ్వక ఇంకా లివర్ అనేది ఫ్యాట్ని డిపాజిట్ చేసుకోవడము, టాక్సిన్స్ అనేవి బయటికి పంపించకపోవడం వల్ల, అదర్ ఆర్గాన్స్ మీద ఇంపాక్ట్ పడడం వల్ల ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్స్ రావడం, నర్వస్ సిస్టమ్ అనేది షివరింగ్ రావడం, ఇవన్నీ కూడా లివర్కి సంబంధించిన డిసీజ్. ఒక్క లివర్ ఒక్కటి పాడైతే 300 రోగాలు వస్తాయండి. 300 డిసీజెస్కి ఒక్క లివర్ కారణం అవుతుంది. కానీ మనం ఐడెంటిఫై చేయాలంటేనే కష్టం. కానీ ఆయుర్వేదంలో నాడి పద్ధతి ద్వారా వాళ్ళకి లివర్ నుంచి ఇంకా ఏ ఆర్గాన్ పాడైంది అనేది మనము పసిగట్టి వాటికి మాత్రమే, రూట్ కాస్కి మాత్రమే మనం మెడిసిన్స్ ఇవ్వడం వల్ల పర్మనెంట్గా క్రానిక్ డిసీజ్ కూడా పర్మనెంట్గా తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. కానీ ఇలాంటి అవేర్నెస్ చాలా మందికి లేకపోవడం వల్లనే చాలా మంది హాస్పిటల్కి పరిగెత్తి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలని ఒక ఐడెంటిఫై అంటే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉండదు. అంటే టాబ్లెట్లు వాడితే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇంకా ఏమన్నా ఇంజెక్షన్స్ తీసుకోవాలంటే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, స్టెరాయిడ్స్ ఇస్తారు కొంతమంది, స్టెరాయిడ్స్ ఇవ్వాలంటే వేసుకోవాలంటే భయపడతారు. ఇలాంటివన్నీ అపోహల నుంచి దూరంగా ఉండాలంటే, నేచర్కి దగ్గరగా ఉంటే ఖచ్చితంగా హెల్త్ అనేది చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు అనమాట. ఓకే. చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్, అలాగే ఫుడ్ చేంజెస్ అంతే. చేసుకుంటే మనం హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.